పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉందో, ఎవరి హృదయంలో ఏ దిగులుందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులున్నాయో, ఏ కుటుంబంలో గొడవలు అల్లర్లున్నాయో, అట్టి వారి మీద నీ కృపను కుమ్మరించు నాయన. మాకు సమాధానం కావాలయ్యా, మాకు సంతోషం కావాలయ్యా, మాకు నీవు కావాలి ప్రభువా. నీవుంటే మాకు మేలు, నీవుంటే మాకు చాలు. నీతో మాకు అన్నీ ఉన్నాయని నమ్ముతున్నామయ్యా. మా సమస్యలు, మా చింత, మా యొక్క వ్యసనాలు నీవు భరించినందుకు వందనాలయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయి. ఎవరి శరీరంలో ఏ బలహీనత ఉన్నదో, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది ఎటువంటి బలహీనత అయినప్పటికీ నాజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుచున్నాము నాయన. నీ రక్తాన్ని మా హృదయములలో ప్రోక్షించు నాయన. మా శరీరాల్లో స్వస్థత దయచేయము, మా కుటుంబముల్లో సమాధానము దయచేయము. నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి జవాబు దయచేయి తండ్రి. ఎవరి గుండెల్లో ఏ దిగులుందో, ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ అన్యాయాన్ని భరిస్తున్నారో నీ వెరిగిన దేవుడవు గనక అట్టి వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయుచున్నాము తండ్రి, విడుదల చేయుచున్నాము నాయన. నా యేసయ్య నన్ను ముట్టాడు, నా శరీరాన్ని స్వస్థపరిచాడు, నా సమస్యలకు పరిష్కరించాడు, నా పాపములు క్షమించాడని సంతోషంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.